సో అయితే మేము పటాయాలో ఫస్ట్ రూమ్ బుక్ చేసామన్నమాట. సో రూమ్ బుక్ చేస్తే వాళ్ళు చాలాసేపు వెయిట్ చేయించారు. సో తర్వాత మా వాళ్ళు చాలాసేపు డిస్కషన్ చేసి చాలా లైన్ అండ్ ఇలాంటి యాప్స్లో కనెక్ట్ అయ్యి ఫైనల్గా ఒక రూమ్ అయితే ఫిక్స్ చేశారు ఆఫ్టర్ 2 hours తర్వాత. సో మాకు రూమ్ నెంబర్ 803. మాకైతే ప్రెసెంట్ వేరే హోటల్లో అయితే రూమ్ ఇచ్చారు. మేము ముందు కట్టిన డబ్బులకి ఈ రూమ్ చాలా వర్త్, కానీ టైం అయితే వేస్ట్ అయింది. మీరు మాత్రం ఎప్పుడైనా పటాయాకు వస్తే మేక్ మై ట్రిప్ లో కానీ ఒకవేళ రూమ్ బుక్ చేసుకుంటే కొంచెం జాగ్రత్త. అలాగే అందరికీ జరుగుతుందని లేదు, ఎందుకంటే మాకైతే జరిగింది కాబట్టి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారని నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు బ్యాంకాక్ లో, మేము ఫూకెట్ లో, ఇంకా ఫీఫీలో కూడా రూమ్స్ తీసుకున్నాం. మాకు ఎలాంటి ఇష్యూ రాలేదు, ఓన్లీ పటాయాలోనే ఇలాంటి ఇష్యూ. ఒకవేళ మీరు కానీ ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తే మీరు కూడా లైన్ యాప్ లో ముందుగానే ఆ థర్డ్ పార్టీ వాళ్ళని మనం కాంటాక్ట్ అయితే చాలా నెగ్లెక్ట్ చేసి 2 to 3 hours వేస్ట్ అయితే చేసుకోవద్దు. ఏ మాటకి ఆ మాట. రూమ్ అయితే చాలా బాగుంది. మేము నెక్స్ట్ డే కూడా ఈ రూమే అలాగే కంటిన్యూ చేసాం. నేను ఇన్నిసార్లు వర్త్ అని చెప్తున్నానంటే మేము కట్టిన 5500కి 3 star హోటల్లో 2 bedrooms ఇచ్చి విత్ బాల్కనీ అండ్ అలాగే ఆల్ కిచెన్ అప్లయన్స్ తో బిగ్ స్విమ్మింగ్ పూల్ అయితే ఇక్కడ. ఒకవేళ మీరు కానీ ఇలాంటి ఇష్యూస్ ఎప్పుడైనా ఫేస్ చేస్తే వెంటనే కామెంట్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లీవ్ విత్ సూర్య.